కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యమై నెల రోజులు గడిచింది. అయినా ఇంతవరకు చిన్నారి ఏమైందో చిన్న క్లూ కూడా లభించలేదు. చిన్నారి అసలు ఉందా లేదా అన్నది తేలలేదు. చిన్నారి జ్ఞానేశ్వరి కిడ్నాప్ అయిందా లేక ఏ క్రూర జంతువుకైనా బలైందా అన్నది కూడా క్లారిటీ లేదు. పోలీసులు మాత్రం నెల రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ వేడలేదు. చిన్న ఆధారం కూడా లభించలేని చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే పోలీసులు గాలింపులు చేపట్టారు. జాగిలాలు వెతికాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలోని వందలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితులను ఆరా తీశారు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక ఇతర వ్యక్తులను కూడా పోలీసులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు, మెడలో ఉన్న బిల్ల ఎక్కడైనా లభ్యమవుతుందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపై జీడిపిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. చిన్నారి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. అయినా చిన్నారి జాడ మాత్రం తెలియడం లేదు. నెల రోజులైనా చిన్నారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారి తండ్రి శంకర్ గణేష్ తన కూతురి ఆచూకీ కోసం వెతకని ప్లేస్ లేదు. ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, సీలేరు ప్రాంతాల్లో చిన్నారి కోసం గాలించి గోడ పత్రికలు అంటించారు. అయినా చిన్నారి జాడ తెలియలేదు. అయితే ఎక్కడో ఒక దగ్గర తమ కూతురు క్షేమంగా ఉంటుంది అన్న ఆశ వారిలో ఉంది. వచ్చి ఏ ఆజుకు తెలియలేదు. అలాగని పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, పాంపెట్లు పెంచుతున్నారు, అంటిస్తున్నారు బస్ స్టాండ్లో. అది అలా మేము కూడా ఘాటి సైడ్, లంసింగ్, పొలమంద అన్నీ తిరిగాం. అయినా సరే ఏ ఆజుకు దొరకలేదు. మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఎటువంటి ఆజుకు తెలియట్లేదు. అసలు కళ్యాణ్ గారు కూడా చాలా టీం అది పంపించి చాలా ఎంక్వైరీ చేశారు. అనిత మేడం గారు కూడా వచ్చి మీ పాప ఎక్కడికి వెళ్ళిపోదో, క్షేమంగా ఎక్కడున్నా తీసుకొస్తామని భరోసా ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. అలాగని ఇప్పుడు కూడా ఎక్కడ వదలలేదు. 1 నెల అయినా సరే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. పాప అసలు వదిలి 5 నిమిషాలు కూడా ఉండలేని పాప ఇప్పుడు నెల రోజులు అవుతుంది. ఎలా ఉందో ఏటో తెలియట్లేదు. తమ చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది జ్ఞానేశ్వరి అమ్మమ్మ. ఎవరైనా పాపని తీసుకువెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. కిడ్నాప్ చేస్తుంటే తమ చిన్నారికి అప్పగించాలని కన్నీరు మున్నీరయ్యారు. పాప అలా అమ్మమ్మని గారినండి నేను దయచేసి పాపని ఎవరిని తీసుకెళ్ళా, ఎవరు కిడ్నాప్ చేసినా వాళ్ళు దగ్గర వాళ్ళు తీసుకెళ్ళా, దూరపు వాళ్ళు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళా మా పాపని మాకు అప్పు చెప్తారని అనుకుంటున్నామండి. మరి కావాలని పగ ఉన్న వాళ్ళే చేశారో, కానీ మా అల్లుడితో తిరిగిన వాళ్ళే చేశారో, కావాలని పగ పెట్టిన వాళ్ళే చేశారో కానీ ఎవరో తెలియలేదండి. ఎక్కడున్నా సరే కానీ దయచేసి ఆ తల్లి తండ్రిని ఇబ్బంది పెట్టకుండా, మాలాంటి పేదోళ్ళు మెరిచి దయచేసి ఇబ్బంది పెట్టకుండా మా పిల్లని మాకు అప్పు చెప్తున్నారని మరీ కోరుకుంటున్నాను. చిన్నారి కోసం తెలిసిన చోట్లల్లా వెతికామంటున్నారు జ్ఞానేశ్వరి నానమ్మ. తమ కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారని తెలిపారు. మరి పాప ఎక్కడ ఉన్నదన్నది మాకు అర్థం అవట్లేదండి. ఏ జాడ కనిపించక మాకు చాలా బాధ అనిపిస్తుందండి. 4 రోజులు అయిపోయింది కదా, వస్తుందా రాదా అని మాకు నమ్మకం తోయలేదండి. మరి ఎవరు తీసుకెళ్ళింది అన్నది మాకు తెలియలేదండి. మరి పాప మరి ఏమైందన్నది, మరి కిడ్నాప్ అయిందో అది ఎవడేం చేశాడు అన్నది తెలియలేదండి. మరి పోలీసు వాళ్ళు చూస్తే పోలీసు వాళ్ళు చేస్తున్నారండి, మన వాళ్ళు చూస్తే మన జనం చేస్తున్నారండి. మరి దేని వాళ్ళు చేస్తున్నారా, నెలకి కాడ నెలుగుతున్నారండి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మనం చేసేది మనం చేస్తున్నామండి. మరి పాపకి తాతయ్య వరుసైన కోటేశ్వరరావు మాట్లాడుతూ పాప కనబడుతుందని, ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణాలు మొత్తం తిరిగానని, పాప దొరుకుతుందన్న ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు తప్పిపోయి నెల రోజులు అవుతుంది. పాప ఆచూకీ తెలియలేదు ఇప్పటి వరకు కూడా. డిపార్ట్మెంటు చాలా కష్టపడుతున్నారు. రేయనక పగలనక రాత్రనక కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా పాప ఆచూకీ దొరకలేదు. పాప కనబడుతుంది అలాగని చెప్పేసి అని ఏజెన్సీ తిరిగాము, ఘాటీలో తిరిగాము,
కేడీపేట తిరిగాము, ఇటు రాజమండ్రి తిరిగాము, తణుకు వెళ్ళాము, కాకినాడ వెళ్ళాము, ఇటు వైజాగ్ దాకా వెళ్ళాము. ఎక్కడ ఏమన్నా దొరుకుతుందని ఒక చిన్న ఆశతోటి తిరిగాము. ఎక్కడ పాప ఆచూకీ దొరకలేదు. దొరుకుతుందన్న ఆశతోటి ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నాం.